బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక రాబోయే రోజుల్లో ఎన్నో ప్రళయాలు రాబోతున్నాయని ముందుగానే బ్రహ్మంగారు ఊహించి తాళపత్ర గ్రంథాల్లో రాశారు. ఈ అనర్థాలు ఎవరూ ఊహించలేరని, ఉన్నట్టుండి ప్రమాదాలు ముంచుకొస్తాయని బ్రహ్మంగారు తెలిపారు. కాబట్టి ఈ ప్రమాదాలు రాకముందే ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారు చెప్పిన వాటిని తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని వేద పండితులు చెబుతున్నారు. అంతకంటే ముందు ఈ వీడియో కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉన్నట్టుండి రోగాలు వస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది. అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇక రాబోయే కాలంలో మన ఆయుష్ 100 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలకు పడిపోతుందట. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, చిన్న వయసులోనే చాలామందికి గుండెపోటు వచ్చి సడన్గా చనిపోతున్నారు. కాబట్టి ఇక నుండి అయినా ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి. ఇక రాను రాను స్త్రీ పురుషుల్లో కామవంచ పెరిగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఆడపిల్లలు 15 సంవత్సరాలకే గర్భవతులు అవుతారట. ప్రస్తుతం మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలానే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట. ఎందుకంటే రాను రాను మనపై మనం పీల్చే గాలి మొత్తం విషపూరితమై ఉంటుంది. బెజవాడ కొండపైన కనకదుర్గమ్మ కొలువై ఉంది. అయితే రాబోయే రోజుల్లో కృష్ణానదికి భారీగా వరదలు వస్తాయట. ఈ వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కుపొడకను తాకుతాయట. ఈ సంఘటన జరిగితే మాత్రం అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చి కనులెర్ర చేస్తుంది. మన దేశంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయట. అలాగే కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలో నుండి ఒక బంగారపు రథం పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విచిత్రమైన రథాన్ని చూడటానికి చాలామంది ప్రజలు అక్కడికి వెళ్తారట. కానీ ఇది చూసిన వారికి మాత్రం ఉన్నట్టుండి కళ్ళు కనిపించకుండా పోతాయట. ఈ ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య ఎక్కువ అవ్వడం వలన బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి ఉన్నట్టుండి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారుల్లో కొండలు విరిగిపడి తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. దీనివల్ల కొన్ని రోజుల పాటు భక్తులు ఎవరూ తిరుపతికి వెళ్ళడానికి సాధ్యపడదట. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని 6 దొంగలు దోచుకుపోతారట. దీనివల్ల శ్రీవారికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుందట. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తుల పూజలకు పొంగిపోయి భవిష్యత్తులో ఆ మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట. ఈ సంఘటన చూసిన వారి జీవితం ధన్యమైపోతుంది. ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగులు వర్షం కురుస్తుంది. దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే ఒక పల్లెటూరికి కుప్పలు కుప్పలుగా కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయట. ఇది చూసిన జనాలు రక్తం కక్కుకొని మరణిస్తారని కాలజ్ఞానంలో వివరించబడింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం చివర్లో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందట. ఈ నక్షత్రం రంగురంగులుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ నక్షత్రాన్ని చూసిన వారికి మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే 50 రోజుల్లో పంట పొలాలకు భారీ నష్టాలు ఏర్పడతాయట. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట. అలాగే ఈ సంవత్సరంలో ఉన్నట్టుండి బియ్యం ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే ఈ సంవత్సరం చివరిలో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని కాలజ్ఞానంలో ఉంది. అలాగే రాబోయే 20 సంవత్సరాల్లో గుర్తు తెలియని ఒక రోగం వలన ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోల్పోతారు. కలుషితమైన ఆహారం తినడం వలన స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల ఆడవాళ్ళు గర్భం దాల్చలేరు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సుమారు 50% మంది స్త్రీలు గర్భవతులు కాలేరట. ఒకవేళ గర్భవతులు అయినా సరే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని బ్రహ్మంగారు సూచించారు.
అలాగే ఒక గ్రామం పొలిమేరలో ఒక విచిత్రమైన ఈత చెట్టు పుడుతుంది. ఈ ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగలు మళ్ళీ లేచి నిలబడుతుందట. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ చెట్టు ఉన్నట్టుండి మాయమైపోతుంది. ఇలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో తీవ్రమైన పంట నష్టాలు ఏర్పడతాయట. అలాగే రాబోయే రోజుల్లో గోదావరి మధ్యలోకి ఉన్నట్టుండి ఆవులన్నీ గుంపులు గుంపులుగా వెళ్తాయి. దీనివల్ల ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. యాగంటి బసవన్న లేచి రెంకలేస్తారట. ఇది చూసిన జనాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. రాజకీయాల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి. ఇక రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి మీ మీద కూడా ఎవరూ చేతబడి ప్రయోగాలు చేయకూడదు అంటే ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఇలా నల్లదారాన్ని కట్టుకోవడం వలన చేతబడి ప్రయోగం మన పైన వర్తించదు. రాబోయే రోజుల్లో కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. దీనివల్ల మనుషులు అతలాకుతలమై ఎంతోమంది కన్ను మూస్తారు. 2050 నాటికి మన ప్రపంచ జనాభా మొత్తం సగానికి తగ్గిపోతుందట. అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, అవి హత్యలకు దారితీస్తాయని, అలాగే రాబోయే రోజుల్లో వివాహాలు కూడా జరగవట. వివాహం కాకుండానే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారు. ప్రపంచమంతా పాపాత్ములతో నిండి ఉంటుంది. మంచి చెడులకు రోజులు ఉండవు. మన దేశంలో చీరకట్టు అనేది పూర్తిగా నశించిపోతుంది. మహాలక్ష్మి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆటబొమ్మలుగా తయారవుతారట. రోజురోజుకి మన దేశంలో మోసాలు పెరిగిపోతుంటాయి. ఈ రోజుల్లో రాను రాను దొంగలు దొరలవుతారట. రాబోయే రోజుల్లో ప్రజలు సోమరిపోతులుగా మారి పొట్ట నింపుకోవడానికి జీవిస్తూ ఉంటారట. కనీసం కష్టం చేయకుండా బతికేద్దామనే ఉద్దేశంతో వీధికొక దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారట. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో ఈ భూమి మీద పాపాత్ముల అందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోవద్దు. మరెన్నో తెలియని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పూజ స్టార్ట్ అయిందంటే ఇలాగ వెళ్ళిపోవడం లేకపోతే ఏంటి? ఇలాగ వెళ్ళిపోతాం.